హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన నేచర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో ముందుకు వచ్చాం. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నా మాటల్లో కన్నా మన ప్రవచనకర్త శ్రీ చాగంటి గారి మాటల్లో విందాం. అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది, పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని. ఓం నమ శివాయ. సారీ ఫ్రెండ్స్, అరుణాచలం వరకు అయితే వెళ్ళట్లేదు. మనకి దగ్గరలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లోని ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామ సమీపంలో ఉన్న ఆంధ్ర అరుణాచలంగా పిలువబడుతుంది. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చాం. ఈ అరుణాచలేశ్వర స్వామి స్వయంభు లింగమై వెలిసిన పవిత్ర క్షేత్రంగా అయితే భక్తులు నమ్ముతారట. ఇక్కడ ఇది అగ్నిలింగానికి ప్రతినిధిగా పరిగణించబడుతుందని కూడా చెప్తారు. తమిళనాడు తిరువన్నమలైలోని అరుణాచల స్థలాన్ని పోలి ఉండటంతో ఈ ప్రాంతానికి ఆంధ్ర అరుణాచలం అని కూడా పేరు వచ్చింది. అలా కొంతమంది భక్తుల నమ్మకం ఏంటంటే ఈ టెంపుల్కి చేరుకోవడం ద్వారా ఈ ఆలయానికి రావడం వల్ల పాపాలు నివృత్తి అవుతాయని ఇక్కడ వాళ్ళు విశ్వసిస్తారు. ఇక్కడ ఈ భక్తులందరూ కూడా చొక్కలింగ తమ్మిరాజ స్వామివారు అని ఆయన అయితే ఇక్కడికి వస్తున్నారు. ఈ చొక్కలింగ తమ్మిరాజ స్వామి వారికి అయితే స్వాగతం పలకడానికి వీళ్ళు వాయిద్యాలతో వేచి చూస్తున్నారు. అలాగే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ చాలా అద్భుతంగా అయితే నిర్మించడం అయితే చేశారు. సో మొత్తానికైతే తమిళరాజ స్వామి వారు అయితే వచ్చారు. ఈ వాయిద్యాలు వాయిస్తూ ఆయనకి ఘనంగా స్వాగతం పలికారు. చూస్తున్నారు కదా, ఈయన తమిళరాజ స్వామి వారు. ఈ చొక్కలింగ తమ్మిరాజ స్వామి వారి దగ్గరికి వెళ్ళే భక్తులంట ఈయనకి పాదాలను తాకడం, పాదాల మీద పడటం కూడా నచ్చదట. ఆయన దగ్గరికి వెళ్ళే భక్తులు అయితే షర్ట్ లేకుండా ఉండాలి, నుదుటినైతే విభూది బొట్టు పెట్టుకుని ఉంటే ఆయన చాలా సంతోషిస్తారట. ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మహాశివరాత్రికి, కార్తీక మాసం సమయాల్లో, గురు పౌర్ణమి వంటి రోజుల్లో అయితే చాలామంది ఎక్కువ పెద్ద సంఖ్యలో అయితే భక్తులు ఇక్కడికి వచ్చి శివ పూజలు అయితే చేస్తారట. దీన్ని కైలాయ వాద్యం అనేసి పిలుస్తారు. ఈ కైలాయ వాద్యం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. జనం అయితే తమ్మిరాజ స్వామి వారానికి పరుగులు తీస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు చేసే పూజలు శివస్తోత్రాలతో భక్తుల హృదయాలను అయితే మరింత బలంగా అల్లుకుంటుందని అయితే చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా అయితే భక్తాగ్రేసరులు మహాశివభక్తులైన 63 నాయనాయుల చేత విగ్రహ ప్రతిష్ఠ అయితే చేపించారట. ఇక్కడ చాలామంది తిరువన్నమలైకి వెళ్ళలేని భక్తులు ఉంటారు చూడండి, అటువంటి వాళ్ళకి ఇది ప్రత్యామ్నాయ అరుణాచల క్షేత్రం అయితే మనం చెప్పుకోవచ్చు. ఈ శివాలయం పక్కన అమ్మవారి దేవాలయం ఉంటుంది. శ్రీ అపిత కుచాంబ అమ్మవారి దేవాలయం అని అంటారు. ఈ కట్టడం చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా గొప్పగా ఉన్నది ఇది. సో మీరు ఎప్పుడైనా ఇది చూడకపోతే కనుక నియర్ బై దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా వచ్చి అరుణాచలేశ్వర స్వామి దేవాలయాన్ని అయితే దర్శించుకోండి. శ్రీ అపిత కుచాంబ అమ్మవారి దేవాలయం ఆపోజిట్లో ఇక్కడ కనిపిస్తుంది నవగ్రహాల విగ్రహాలు అన్నమాట. రాహు, కేతువు ఇవి ఉంటాయి కదా నవగ్రహాలు, అవి. సో హిందూ సాంప్రదాయంలో కీలకమైన నవగ్రహ పూజా స్థలం ఇది. భక్తులు పుష్పాలు సమర్పిస్తూ గ్రహ దోష నివారణ కోసం ఈ దేవతల్ని ఆరాధిస్తారు. యాగశాల దగ్గర అయితే పూజ అయితే చేస్తున్నారు. ఈ పూజ కాల పూజ ఇటువంటివి అవి చేస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఆనందంగా అయితే అనిపించింది. శ్రీ అరుణాచలేశ్వర స్వామి దేవాలయం పక్కనే మనకైతే రమణ మహర్షి ఆశ్రమం ఉన్నది. అది కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈమె శ్యామలాదేవి గారు.
అదే ప్రభాస్ గారి పెద్దమ్మ గారు చాలా చక్కగా నవ్వుతూ పలకరిస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి అయితే వచ్చాం. చూసారు కదా, చుట్టూ పచ్చని చెట్లు. మన వాళ్ళు అయితే అక్కడ మామిడి చెట్టు కింద కూర్చొని చక్కగా టీ ఇచ్చారు, టీ తాగారు. ఓం నమో భగవతే శ్రీ రమణాయ అరుణాచల శివ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ 34 సంవత్సరాలుగా అయితే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉందట. ఇక్కడ రామానంద స్వామి అని ఒక వ్యక్తి ఈ ఆశ్రమాన్ని అయితే స్థాపించారు. అది ఆయన అంతటా ఆయనే, ఎవరి ప్రేరణ అయితే లేకుండా ఈ రమణ మహర్షి ఆశ్రమం అయితే స్థాపించారు. ఒకనొక సమయంలో ఒక రమణ మహర్షి గారి ఫోటో అయితే కనిపించింది. అది చూసి ఇలాగా దుమ్ము ఉంటే దులిపి చూస్తే అది రమణ మహర్షి గారి ఫోటో. అది చూసి ఆయన ఎలా అయినా సరే అరుణాచలం వెళ్ళాలని అయితే ఫిక్స్ అయ్యి అరుణాచలం అయితే వెళ్ళారట. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది స్వామీజీలు అయితే కలవటం జరిగిందట. అందులో ఒక స్వామీజీ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి అయితే వెళ్ళిపో అని చెప్పి పంపించారట. ఈయన తిరిగి వెనక్కి శాంతి ఆశ్రమం ఉన్నది, అక్కడికి వెళ్ళినా సరే అక్కడ ఒక స్వామీజీ ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళిపో అని చెప్పడం అయితే జరిగిందట. మళ్ళీ తిరిగి రాచపల్లి వచ్చి రాచపల్లిలోనే అయితే రమణ మహర్షి ఆశయాలకు అతీతంగా అయితే ఇది రమణ మహర్షి భావధ్యానాన్ని అనుసరించి నిర్మించిందట. సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇక్కడికి ధ్యానం చేయాలనుకున్నా, లేదంటే నిష్కలమైన జీవితం కోసం అన్వేషించే వాళ్ళు ఉంటారు కదా, అటువంటి భక్తులకైతే ఇది చాలా గొప్ప స్థలం అని అయితే చెప్పుకోవచ్చు. సో మరో మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.